హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను విందాం. ఒక గ్రామంలో ఒక పేదవాడు తన భార్యతో పాటు నివసించేవాడు. అతడికున్న ఆస్తల్లా ఒక ఇల్లు, ఒక గుర్రము, ఒక కుక్క. అతడు ప్రతిరోజు తన గుర్రాన్ని తీసుకుని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవించేవాడు. ఒకసారి రైతు అడవిలో కట్టెలు కొట్టి కట్టెల మోపును గుర్రం మీద వేసుకుని వస్తూ ఉంటే దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు రెండు పళ్ళు ఉన్నాయి. ఆ రెండు పళ్ళు కోసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. భార్యాభర్తలిద్దరూ ఆ పండులో నుంచి రసాన్ని తీసి ఒక గిన్నెలో పోసి తొక్కలను గుర్రాలకు పెడతారు. టెంకలను విసిరి పెరట్లో వేస్తారు. ఆ తర్వాత గిన్నెలో ఉన్న మామిడి రసాన్ని ఇద్దరు తాగుతారు. అడుగున మిగిలిన కాస్త రసాన్ని కుక్క తింటుంది. అటుపై కొన్ని రోజులకు ఆ పండు ఫలితం వల్ల పేదవాడి భార్యకు ఇద్దరు కవల పిల్లలు పుడతారు. మామిడి తొక్కలను తిన్న గుర్రం రెండు గుర్రపు పిల్లలను కంటుంది. అలాగే కుక్కకు రెండు పిల్లలు పుడతాయి. విసిరివేసిన మామిడి టెంకల దగ్గర రెండు బంగారు కత్తులు మొలుస్తుంది. పేదవాడి కొడుకులిద్దరూ పెరిగి యుక్త వయసుకు వస్తారు. చూడటానికి ఎంతో అందంగా ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఒకరోజు పెద్ద కొడుకు తండ్రితో, నాన్న, ఇలా ఎన్ని రోజులు కట్టెలు కొట్టి చాలని డబ్బుతో జీవిస్తాం? ఎప్పుడూ కష్టాలే తప్ప సుఖం అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి నేను నగరానికి వెళ్ళి డబ్బును సంపాదించుకుని వస్తాను అని చెబుతాడు. మొదట్లో కొడుకు దూరం అవుతాడని తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఆ తరువాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అతడిని పంపటానికి అంగీకరిస్తారు. అదీ కాక పిల్లలిద్దరూ ఒకేలాగా ఉండడం వల్ల చిన్నవాడిలోనే పెద్దవాడిని చూసుకుంటూ తృప్తి పడాలని పెద్దవాడికి అనుమతిని ఇస్తారు. పెద్దవాడు రెండు గుర్రాలలో ఒక గుర్రాన్ని ఎక్కి ఒక కుక్కను వెంట పెట్టుకుని వరలో బంగారు కత్తిని పెట్టుకుని బయలుదేరుతాడు. అన్నను సాగనంపడానికి తమ్ముడు పొలిమేర దాకా వెళతాడు. పొలిమేర చేరుకున్నాక వెనక్కి తిరుగుతున్న తమ్ముడితో పెద్దవాడు నీళ్లను నింపి ఉన్న ఒక గాజు సీసా తమ్ముడికి ఇచ్చి, తమ్ముడు, ఇందులో ఉన్న నీటిని పరిశీలిస్తూ ఉండు. ఇది నిర్మలంగా ఉన్నంత వరకు నేను క్షేమంగా ఉన్నానని అర్థం చేసుకో. ఎప్పుడైతే ఈ నీరు మురికిగా మారుతుందో అప్పుడు నేను ఆపదలో ఉంటానని గుర్తించు. వీలైతే నన్ను వచ్చి రక్షించు. ఈ విషయాన్ని అమ్మా నాన్నలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు అని అంటాడు. తమ్ముడు సరేనని గాజు సీసా తీసుకుని అన్నకు వీడ్కోలు చెప్పి తాను ఇల్లు చేరుకుంటాడు. పెద్దవాడు నగరంలో ప్రవేశించి ఒకచోట గుర్రాన్ని కట్టి కుక్కను అక్కడే వదిలి తాను రాజభవనం ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో మేడ మీద నుంచి రాజు కూతురు అతన్ని చూసి ఇష్టపడుతుంది. వెంటనే రాజు వద్దకు వెళ్లి ఆ యువకుడికి ఆతిథ్యాన్ని ఇవ్వమని వేడుకుంటుంది. కూతురు మాట కాదనలేక రాజు ఒప్పుకుంటాడు. భటులను పంపించి అతడిని లోపలికి పిలుచుకురమ్మని అంటాడు. బంగారు కత్తిని వరలో పెట్టుకుని వస్తున్న ఆ అందమైన యువకుడు సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడగానే రాజకుటుంబానికి ఎంతో ముచ్చట వేసి తమ కూతురు కూడా అతన్ని ఇష్టపడుతోందని తెలుసుకుని మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ ఎంతో వైభోగంగా పెళ్లి జరిపిస్తాడు రాజు. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక రాజు కూతురు, అల్లుడు చల్లగాలి కోసం మేడ మీదకు వెళతారు. ఇంతలో దూరంగా ఉన్న ఒక కొండ విచిత్రంగా తగలబడిపోతూ ఉండడం కనిపించింది. రాను రాను మంటలు ఎక్కువ కాసాగింది. దానిని చూసి ఆశ్చర్యపోయిన పెద్దవాడు భార్యతో, అదేంటి ఆ కొండ అలా తగలబడుతోంది అని అడుగుతాడు. అప్పుడు రాజు కూతురు, ఓ అదా, దానిని ఉరుముల కొండ అని పిలుస్తారు. పగటిపూట ఆ కొండలో ఉరుముల మోత వినిపిస్తుంది. రాత్రివేళ కొండ తగలబడిపోతూ కనిపిస్తుంది. దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్లరు. వెళ్లిన వాళ్ళందరూ శిలలుగా మారిపోయారని చెబుతారు. కాబట్టి మీరు పొరపాటున కూడా అటువైపుకి వెళ్ళకండి అని హెచ్చరిస్తుంది. ఈ మాటలు విన్న పెద్దవాడు ఆశ్చర్యపోయి అప్పటికి మౌనంగా ఉంటాడు. మరుసటి రోజు తెల్లవారకు ముందే తన గుర్రాన్ని తీసుకుని కుక్కను వెంట పెట్టుకుని ఉరుముల కొండ వైపు బయలుదేరుతాడు. అతడు ఆ కొండను చేరేటప్పటికి బాగా తెల్లవారింది. గుర్రంతో కొండను ఎక్కబోతూ ఉంటే చెట్టు కింద ఒక ముసలావిడ కనిపించింది. అతడు గుర్రాన్ని వదిలి ముసలావిడ వద్దకు వెళ్ళి, అవ్వ, నీకు ఈ కొండ గురించి ఏమైనా తెలుసా? దీని గురించి అందరూ వింతగా చెబుతున్నారు. అదేంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి అవ్వ, ఇక్కడే ఉండేదాన్ని నాకెందుకు తెలియదు బాబు, నాతో పాటు రా,
పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి కొండ గురించి నీకు వివరంగా చెబుతాను అని అంటుంది. దారిలో ముసలావిడ అక్కడక్కడ ఆగి ఒక రకమైన మొక్కల ఆకులను కోసుకుంటూ వెళుతోంది. ఈ ఆకులతో ఈ ముసలావిడకి ఏం పనో అని అనుకున్నాడు పెద్దవాడు. కాసేపటికి ఇద్దరు ఆ ముసలావిడ ఇంటికి వెళతారు. లోపలికి వెళ్ళగానే చుట్టూ చూస్తాడు పెద్దవాడు. చుట్టూ అతడికి విగ్రహాల్లాగా మారిపోయిన మనుషులు కనిపించారు. కళ్ళు మాత్రం సజీవంగా ఉండి అంతా చూస్తున్నాయి. కానీ వాళ్ళ మిగిలిన శరీరం అంతా శిలల్లాగా మారిపోయి ఉంది. దానిని చూసి పెద్దవాడికి ఒక్క క్షణం భయం వేసింది. తాను కూడా శిలలాగా మారిపోతాడేమో అని భయపడి పారిపోవాలని చూశాడు. కాని అప్పటికే అతడి కాలు కదలలేదు. శరీరమంతా శిలలాగా మారిపోయింది. తాను కూడా శిల అయిపోయినట్టు అతడు తెలుసుకున్నాడు. ముసలిది మంత్రగత్తె అని, అక్కడికి వచ్చిన వాళ్ళందర్నీ మోసం చేసి శిలలుగా మారుస్తోందని తెలుసుకున్నాడు. తన భార్య చెప్పినా వినిపించుకోకుండా తాను వచ్చి మోసపోయి శిలగా మారిపోయినందుకు విచారించాడు. ఇంతలో చిన్నవాడి వద్ద ఉన్న గాజు సీసాలోని నీరు మురికిగా మారిపోయింది. తన అన్నకు ఏదో ఆపద వచ్చిందని గ్రహించాడు చిన్నవాడు. తల్లిదండ్రులతో ఒక చిన్న ప్రయాణాన్ని చేసుకుని వస్తానని చెప్పి గుర్రాన్ని ఎక్కి కుక్కను వెంట పెట్టుకుని బంగారు కత్తి వరలో పెట్టుకుని బయలుదేరుతాడు. తన అన్న చేరుకున్న నగరానికే అతడు చేరుకుంటాడు. అతన్ని చూసిన వెంటనే ప్రజలందరూ అదిగో రాజుగారి అల్లుడు వస్తున్నారు అని ఆనందంతో కేకలు పెట్టి అరుస్తారు. అదే రూపం, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క కావడంతో వాళ్ళందరూ చిన్నవాడిని రాజు అల్లుడు అని అనుకుంటారు. ఇదంతా చూసిన చిన్నవాడికి తన అన్న ఆ నగరపు రాజుగారికి అల్లుడు అయ్యాడని గ్రహిస్తాడు. అప్పటికే తన అల్లుడి కోసం రాజు అన్ని చోట్ల వెతికిస్తున్నాడు. ఇతడిని చూసిన వెంటనే రాజభటులు, మహారాజా, మీకోసం అందరూ బెంగ పెట్టుకుని ఉన్నారు, మనం అంతఃపురానికి వెళదాం రండి అంటూ చిన్నవాణ్ణి రాజభవనానికి తీసుకుని వెళతారు. అతడిని చూసిన వెంటనే రాజు, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మేమందరూ నీ గురించి ఎంత భయపడ్డామో తెలుసా అని అడుగుతాడు. దానికి చిన్నవాడు తాను వాళ్ళు అనుకుంటున్న మనిషి కాదు అని చెప్పకుండా వేటకు వెళ్లి దారి తప్పాను అని చెబుతాడు. వచ్చినవాడు రాజుగారి అల్లుడే అని అందరూ నమ్ముతారు. మొదట రాజకుమార్తె కూడా అతన్ని తన భర్తే అని అనుకుంటుంది. కానీ చిన్నవాడు తనకేసి ఓహో ఈమె నా వదిన అయి ఉంటుంది అని చూసేటప్పటికీ రాజకుమార్తెకు అనుమానం కలుగుతుంది. అయినా ఆ విషయాన్ని బయట పెట్టకుండా తానే నిజం తెలుసుకోవాలని అనుకుని అప్పటికి మౌనంగా ఉంటుంది. భోజనాల తరువాత ఇద్దరు మేడ మీదకి వెళతారు. ఆ సమయంలో చిన్నవాడు తానెవరన్నది రాజకుమార్తెకు చెప్పి ఈ విషయం రహస్యంగా ఉంచమని అడుగుతాడు. అటుపై దూరాన మంటలు రేగుతున్న కొండను చూసి ఏమిటిది అని అడుగుతాడు. రాజకుమార్తె ఉరుముల కొండ గురించి చెప్పి అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం అని, ఆ సంగతి మీ అన్నకు కూడా చెప్పాను అని చెబుతుంది. ఆ తరువాత రాకుమార్తె అతడిని ఇంకొక గదికి పంపి తాను తన పడక గదికి వెళ్ళి పడుకుంటుంది. తన అన్న తప్పకుండా ఉరుముల కొండకు వెళ్ళి ఉంటాడని, అక్కడ ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని గ్రహిస్తాడు చిన్నవాడు. మరుసటి రోజు తాను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఉదయాన్నే లేచి కత్తి తీసుకుని కుక్కను వెంట పెట్టుకుని తన గుర్రం ఎక్కి బయలుదేరుతాడు. మంత్రకత్తె ఎప్పటిలాగే కొండ వద్ద ఉన్న చెట్టు కింద కూర్చుని ఉంటుంది. అలికిడి కాగానే ఆశ్చర్యంతో చూస్తుంది. అదే మనిషి ఇంతకు ముందు తన ఇంట్లో ప్రవేశించి రాయిగా మారాడు, ఇప్పుడెలా వచ్చాడు అని ఆశ్చర్యంతో చూస్తుంది. ఇది పసిగట్టిన చిన్నవాడు తన అన్నను ఈ ముసలావిడ ఏదో చేసి ఉంటుందని గ్రహించి కత్తి తీసి మంత్రకత్తె గుండెల మీద పెట్టి, నిజం చెప్పు, మా అన్నను రాయి చేశావు కదూ, నీ ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అని అంటాడు. గుండెల మీద ఉన్న కత్తిని చూసి ప్రాణం పోయినట్టు అనిపించి, మీ అన్నను బతికిస్తాను, నన్నేమీ చెయ్యకు అని అరుస్తుంది ముసలావిడ. ఈ క్షణంలోనే మా అన్నను బతికించాలి అంటాడు చిన్నవాడు. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మీ అన్నను తీసుకువస్తాను అని చెప్పి పెద్దవాడిని వెంట పెట్టుకుని వస్తుంది. బతికిపోయావు అంటాడు చిన్నవాడు. మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్దవాడు జరిగిందంతా తమ్ముడికి వివరిస్తాడు. ఏదైతేనేం, ప్రమాదం నుంచి బయటపడ్డాం, మనం వెళ్ళిపోదాంరా అంటాడు చిన్నవాడు. దానికి పెద్దవాడు, తమ్ముడు, నాలాగా ఎంతో మంది అభాగ్యులు అక్కడ శిలలుగా మారిపోయి ఉన్నారు, వారిని కూడా మనం రక్షించాలి అని అంటాడు. దానికి చిన్నవాడు, ఈ మాట అప్పుడే చెప్పకపోయావా,
ఇప్పుడు మంత్రగత్తె వెళ్ళిపోయింది, ఏం చెయ్యాలి అని అంటాడు. ఇద్దరు కాసేపు కూర్చుని ఆలోచిస్తారు. తరువాత పెద్దవాడికి ఒక ఆలోచన వస్తుంది. మంత్రగత్తె ఇంటి లోపలికి ప్రవేశించే ముందు ఒక రకం మొక్కల ఆకులను చేత పట్టుకుని వెళ్ళింది. ఈరోజు మళ్ళీ తన చేతిలో ఆ ఆకులను చూశాను. అంటే ఆ ఆకులతో పాటు ప్రవేశిస్తే శిలలుగా మారిపోరేమో అని అంటాడు. తమ్ముడికి కూడా ఇది అయి ఉండవచ్చని అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఆ మొక్కలను వెతుక్కుంటూ అందులో ఉన్న ఆకులను తీసుకుని చేతిలో పట్టుకుని లోపలికి వెళతారు. అనుకున్నట్లుగానే వాళ్ళు లోపలికి వెళ్ళినా శిలలుగా మారలేదు. అంతేకాకుండా ఆ ఆకులను శిలలకు తగిలించిన వెంటనే ఆ విగ్రహాలన్నీ మనిషిగా మారిపోయింది. అలా అన్నదమ్ములిద్దరూ కలిసి అక్కడ శిలలుగా మారిన మనుషులను మళ్లీ బతికించి ఇంటి నుంచి బయటకు పంపిస్తారు. ఆ తరువాత చిన్నవాడు వెళ్ళి మంత్రగత్తును వెతికి పట్టుకుని వచ్చి తన కత్తితో చంపబోతాడు. అప్పుడు పెద్దవాడు అతన్ని వారించి, తమ్ముడు తమ్ముడు ఈ ముసలిదానికి సరైన శిక్ష నేను చేస్తాను అని చెప్పి ఆ ముసలావిడి చేతిలో ఉన్న ఆకులను లాగేసి బలవంతంగా ఇంటి లోపలికి తోస్తాడు. అంతే, మంత్రగత్తె రాయిగా మారిపోతుంది. తరువాత అన్నలిద్దరూ బతికించిన వాళ్ళందర్నీ వెంట పెట్టుకుని నగరానికి చేరుకుంటారు. ఒకేలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి రాజు ఆశ్చర్యపోతాడు. మిగిలిన వాళ్ళు కూడా తమను తాము నమ్మలేనట్టుగా చూశారు. ఆ తరువాత అన్నలిద్దరూ తమ గురించి వివరిస్తారు. గుహ నుంచి బయటికి వచ్చిన వారందరూ పురుషులే. అందులో ఒకే ఒక్క రాకుమార్తె ఉంటుంది. ఆ పిల్లను చిన్నవాడికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ తమ తల్లిదండ్రులను కూడా నగరానికి పిలిపించుకుంటారు. కాలక్రమేణా పెద్దవాడు నగరానికి రాజు అవుతాడు. తన తమ్ముణ్ణి మంత్రిగా నియమించుకుంటారు. అలా వాళ్ళందరూ ఎంతో సుఖంగా జీవిస్తారు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.